అమ్మ దూరమైన అన్నీ తానై ముగ్గురు పిల్లలను కంటికి రెప్పలా చూసుకున్నాడు. పిల్లలే లోకంగా బతుకుతున్న ఆ తండ్రి వారి భవిష్యత్తు గురించి ఎంతో తపన పడేవాడు. ఒక వయసు వచ్చే వరకు ఆడపిల్లలకు తండ్రి అవసరం ఉన్నా ఆ తర్వాత తల్లి సంరక్షణ తప్పనిసరి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉండడంతో భార్యకు నచ్చజెప్పి ఇంటికి తీసుకురావడానికి చివరి వరకు ఎంతో ప్రయత్నించాడు. తన కోసం కాకపోయినా కడుపున పుట్టిన బిడ్డల కోసమైనా ఆ తల్లి ఇంటికి రావడానికి ఒప్పుకుందా? భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసింది? తల్లితో పాటు బిడ్డలకు తాను దూరమైపోతానని ఆ తండ్రి ఎందుకు భయపడ్డాడు? తీవ్ర నిర్వేదంలో ఆ తండ్రి ఏం చేశాడు? పిల్లలు నిద్రపోతున్నారు. నువ్వేమీ వారిని లేపొద్దు. నేను బయటికెళ్ళి వారికి టిఫిన్ తీసుకొస్తాను. వాళ్ళు ఎప్పటినుంచో సినిమాకెళదామని గొడవ చేస్తున్నారు. నేనొచ్చిన తర్వాత వాళ్ళని సినిమాకు తీసుకెళ్తాను. కాబట్టి నువ్వు ఇంట్లో చప్పుళ్లేవు చేసి వారిని త్వరగా నిద్రలేపొద్దు అంటూ బైక్పై బయటకు వెళ్లిన కొడుకును చూసి ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. కన్నబిడ్డలంటే నా కొడుక్కి ప్రాణమని అనుకుంది. పిల్లలకు ఏం కావాలన్నా చిటికలో చేసి పెడతాడని పొంగిపోయింది. కాని అదే ఆమెకు ఆఖరి చూపవుతుందని గ్రహించలేకపోయింది. బిడ్డలను నిద్రలేపొద్దనడంలో ఉన్న మర్మం తెలుసుకోలేకపోయింది. ఒకే రోజు తన కన్నబిడ్డతో పాటు ఆ బిడ్డకు పుట్టిన బిడ్డలు సైతం కన్నుమూయడంతో ఆ ముసలి గుండె తట్టుకోలేకపోయింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కాండూరివారి అగ్రహారంలో తండ్రితో పాటు ముగ్గురు బిడ్డలు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి చంపిన అనంతరం తండ్రి సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సుధాకర్కు 15 ఏళ్ల క్రితం మొండ్లమూరు మండలం సింగన్నపాలెంకు చెందిన వెంకటేశ్వరమ్మతో వివాహమైంది. వీరికి గో అచ్యుత, పూజ, లోహితశ్రీ కుమార్తెలు ఉన్నారు. అయితే కుటుంబ కలహాలతో భార్య వెంకటేశ్వరమ్మ 4 ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లితో కలిసి సుధాకర్ ముగ్గురు పిల్లలను కంటికి రెప్పలా సాకుతున్నాడు. పిల్లలే ప్రపంచంగా వారికి ఏ కష్టం రాకుండా పెంచుతున్నాడు. అయితే వెంకటేశ్వరమ్మ భర్త సుధాకర్పై కేసు పెట్టగా న్యాయస్థానంలో ఆ కేసు విచారణ సాగుతోంది. 2 రోజుల క్రితం కూడా సుధాకర్ కోర్టు వాయిదాకు వెళ్లి వచ్చాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కాని అప్పట్నుంచే సుధాకర్ ముభావంగా ఉంటున్నాడు. సుధాకర్ తల్లి సుశీల మనవరాళ్లకు భోజనం పెట్టి నిద్రపుచ్చి సమీపంలోనే ఉన్న పశువుల కొట్టం వద్దకు నిద్రపోయేందుకు వెళ్ళింది. తెల్లారొచ్చేసరికి మంచంపై పిల్లలు పడుకుని ఉండగా సుధాకర్ ఆ పక్కనే కూర్చుని ఉన్నాడు. తల్లి రాగానే తాను పిల్లలకు టిఫిన్ తీసుకొస్తానని బయటికి వెళ్లడానికి బైక్ తీశాడు. వాళ్లు చాలా రోజులుగా సినిమాకు వెళదామంటున్నారని, నేను రాగానే సినిమాకు తీసుకెళ్తానని తల్లికి చెప్పాడు. అప్పటి వరకు వాళ్లను నిద్ర లేపొద్దని చెప్పి వెళ్లిపోయాడు. తెల్లారినాక అబ్బాయి వెళ్ళిపోయాడంట. వీళ్ళు ముగ్గురు మనసుమే బండేసి వాళ్ళ అమ్మని లేబాకండి పడుకుంటారు, నేను టిఫిన్ తెస్తానని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఇంకా ఆ చెట్టు కూరేసుకున్నాడు. ఏందని వాళ్ళమ్మ కంచేపు ఆగినాక పిల్లలను లేవగొడితే పిల్లలు లేవలేదంట. అప్పుడు ఇంటి పక్కన వాళ్ళని పిలిస్తే చచ్చిపోయి ఉన్నారు వీళ్ళు. అప్పుడు ఈడి పిల్లలు వాడి పోయిండని వీళ్ళు దేవులు ఆడారు. ఆ చెట్టుకి ఏదో ఎలా ఆడుతుంది, ఎవరు ఎలా ఆడుతుందని నలుగురు తెలిసింది. అందరూ వెళ్ళి ఈడు వాళ్ళ భార్య భర్తలకి ఏదో కుదరలేదన్నారు. అమ్మాయి 3 సంవత్సరాలు అయింది వెళ్ళిపోయి. మళ్ళీ మధ్యలో ఒకసారి అమ్మాయి వచ్చింది నా పిల్లలు కావాలని. వీళ్ళే ఇంకా మాకు అక్కర్లేదు అన్నట్టుగా అనుకున్నారంట. అయితే వాళ్ళు ఎవరు వాళ్ళకి ఎవరికి చెప్పరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళే మాట్లాడుకుంటారు. మా అమ్మాయి కూడా ఇక్కడ లేదు, వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉంది. బయటకు వెళ్లిన కొడుకు ఎంతసేపటికి రాకపోవడంతో పాటు మంచంపై పడుకున్న పిల్లలను చూసి నాయనమ్మ సుశీల వాళ్లను నిద్రలేపింది. వారు ఉలుకు పలుకు లేకుండా పడి ఉండడంతో భయంతో అందరినీ పిలిచింది. వారొచ్చి చూడగా పిల్లలు అప్పటికే చనిపోయారు. బయటకు వెళ్లిన సుధాకర్ సమీపంలోని చెట్టు కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలకు రాత్రి కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి నిద్రపుచ్చి చంపేసుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత బయటకు వెళ్లి తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. పిల్లల్ని లేపమనమంటే ఇప్పుడు లేపొద్దులే, నేను తర్వాత లేస్తారు, బయటికి తీసుకెళ్ళమన్నారు అన్నట్టుగా చెప్పేసి అతను మోటార్ సైకిల్ వేసుకొని బయటికి రావటం జరిగింది. పిల్లలు లేవలేదని చెప్పేసి నాయనమ్మ వచ్చి లేపుతుండేటప్పటికు వీళ్ళు ముగ్గురు కూడాను అచేతన అవస్థలు కంప్లీట్గా అంటే అందరం చనిపోయి కనిపించడం జరిగింది. పక్కింటి వాళ్ళకు పిలుచుకొచ్చింది. వాళ్ళు కూడా వచ్చి చూసి కన్ఫర్మ్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి ఈ పిల్లల యొక్క తండ్రి సుధాకర్ కూడాను దగ్గరలోనే ఒక
పావు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక చెట్టుకి పొలంలో ఉరివేసుకొని ఉండటం కూడా గమనించడం జరిగింది. విడాకుల కేసు కోర్టులో నడుస్తుండడంతో తాను జైలుకు వెళ్లడం ఖాయమని సుధాకర్ భయపడి ఉంటాడని, ఆ తర్వాత పిల్లల భవిష్యత్ ఏమైపోతుందోనన్న బెంగతో వాళ్లను చంపి తాను చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు కాపురంలో చిచ్చురేపడమేగాక 4 నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి.